మోడీని అంతమొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాడినటువంటి ఆయుధాలన్నీ కూడా నిరవర్థకమైపోయాయి. చైనీస్ వెపన్స్, యుఎస్ సోరస్ గ్యాంగ్ వెపన్స్, వియత్నాం వెపన్స్, పాకిస్తాన్ వెపన్స్, ఇన్ని రకాల వెపన్స్ను కాంగ్రెస్ నాయకుడు మోడీ గారి పతనానికి కోరుకొని మొదటి నుండి అదానీ అంబానీలపై ఆరోపణలు చేస్తూ, తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్స్, తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్, ఈ మధ్యలో చాలా రకాల రఫేలు, సింధూర్, ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్ అన్నిటి మీద కూడా నానా రకాల యాగే చేసినప్పటికీ కూడా రోజు రోజుకు మోడీ గారి యొక్క బలం దేశంలో పెరుగుతున్నది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా మోడీ గారు తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు నిలిచారు. మోడీ బికమ్స్ వాలి ఎదుటి వాళ్ళ శక్తిని ఏ విధంగా అయితే లాక్కొని అతి శక్తిమంతుడవుతాడో, మోడీ గారు ఇప్పుడు వాలీలా తయారయ్యి ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకులలో పార్టీలకు అతీతంగా మోడీ గారు నిలవడం నిజంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అవకాశమే అని చెప్పాలి. జై హింద్, జై భారత్.